హాయ్. హాయ్. అయితే నేను ఒక లాజిక్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి ఓకేనా? ఓకే. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలియని వాళ్ళ? ఆడవాళ్ళే. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మరి, ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. మీరు ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళే తెలివైన వాళ్ళని మీరు నిరూపించాలి, ఓకే? సరే, దానికి చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు, ఫేస్ ఉంటుంది కానీ కళ్ళు ఉండవు, మాట్లాడదు కానీ సమాధానం చెప్తుంది, ఏంటది? అద్దం. అద్దమ్మా? అద్దం చేతులు ఉన్నాయా? నీ అమ్మ కడుపు మాడా. నో ఐడియా. పోనీ ఎయిర్టెల్, జియో సిమ్, గూగుల్ లెన్స్, గూగుల్ వాయిస్. చెప్పండి, ఆలోచించండి. దానికి చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు, ఫేస్ ఉంటుంది కానీ కళ్ళు ఉండవు, ఆన్సర్ ఇవ్వదు, దానికి నోరు ఉండదు కాబట్టి ఆన్సర్ ఇవ్వదు, కానీ మనకు ఆన్సర్ వస్తుంది, సమాధానం ఇస్తుంది, మాట్లాడదు, ఏంటది? మాట్లాడదు కానీ సమాధానం ఇస్తుంది, ఎట్లా? ఏంటి? మాట్లాడదు కానీ సమాధానం ఇస్తుందా? సరే, సారీ. క్లూ. అందరి ఇంట్లో ఉండిద్ది అది. అందరి ఇంట్లో ఉంటుందా? బొమ్మనా? బొమ్మ? ఏం బొమ్మ? దిష్టి బొమ్మ, ఇంటి ముందు పెట్టేది. అందరి ఇంట్లో ఉంటుంది. సరే, ఆడవాళ్ళు మేకప్ లేకుండా బయటికి వస్తారా రారా? వస్తారు. 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 ఎగ్జాంపుల్ ఎవరున్నారు ఇక్కడ? నేనున్నాను, మీరున్నారు. ఇంకా చాలా మంది వస్తారు. చాలా మంది అబ్బాయిలు అంటారు కదా, అమ్మాయిలు మేకప్ వేసుకొని బయటకు వస్తారు, మేకప్ లేకుండా బయటకు రాని. సిచ్యువేషన్ అండి, సిచ్యువేషన్. సిచ్యువేషన్. ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా ఈవెంట్కి వెళ్తున్నారు అంటే అప్పుడు దెన్ దిల్ గో ఫర్ ద మేకప్, అదర్వైజ్ దిల్ కమ్ ఇన్ న్యాచురల్ ఫేస్. యాక్చువల్గా వేణుస్వామి గారు తెలుసా మీకు? ఇన్స్టాలో, యూట్యూబ్లో సెలబ్రిటీస్ కి జ్యోతిషం చెప్తారు. ఈ మధ్య వాళ్ళ ఆవిడతో రీల్స్ చేస్తున్నారు కదా. అవును అవును అవును. ఓకే, ఆయన బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఆయన వెళ్తే ఎట్లా ఉంటది? ఆయన వెళ్తే అందరు జాతకాలు చెప్తారు అక్కడ, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనే ముందే చెప్పేస్తారు. తెలిసి ముందే నాగార్జున గారే ఓడిపోతారని చెప్తారేమో. యా యా ఆఫ్ కోర్స్ చెప్పినా చెప్తారా. అసలు ఎందుకు బిగ్ బాస్ ఎవరో నేనే చెప్తానని బిగ్ బాస్ వాయిస్ ని చూసి ఆయన బిగ్ బాస్ ఫేస్ కూడా గీయచ్చేమో. చాలా మటుకి ఆయన చెప్పిన అంచనాలు నిజమయ్యాయి కదా. మేబీ, బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఓటింగ్ ని బట్టి డిసైడ్ చేస్తారు, బట్ హీ కాంట్ డిసైడ్ ఎనీథింగ్, రైట్? సో ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళాక జ్యోతిషం కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ నార్మల్ పర్సన్ లో ఉంటారనుకుంటున్నారా? ఆయన ఇంట్లో ఎలా ఉంటారో అలానే ఉంటారండి. కొంచెం దూరం అక్కడ కూర్చోపు. జ్యోతిషం అనేది ఆయన ప్రొఫెషన్ కావచ్చు. ఇప్పుడు ప్రొఫెషన్ అనేది 24 గంటలు మనం చేస్తూ ఉండలేము కదా. సో ఇంట్లో ఎలా ఉంటారో ఆయన అలానే ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నా జాతకం చెప్పండి నేను ఎలా ఉంటానని అడిగితే హౌస్ లో అప్పుడు ఆయన చెప్పొచ్చేమో. ఒకవేళ ఆయన బిగ్ బాస్ కి వెళ్తే ఆయన కోసం మీరు చూస్తారా టీవీ? నేను అసలు యాక్చువల్లీ అలాంటి వాచ్ చేయను. అబ్బా ఏమి చెప్పినావే ఐఎమ్ నాట్ ఇంటూ దట్ బిగ్ బాస్ షోస్. ఓకే, ఇంత కన్ఫ్యూజ్ చేసా కాబట్టి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆడవాళ్ళే తెలియని వాళ్ళు అన్నారు, మరి చెప్పాలి కదా. అమ్మ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఆడవాళ్ళ పరుగు మీరే తీస్తారా? నో, స్ట్రాంగ్ క్లూ. స్ట్రాంగ్ క్లూ అంటే గోడ మీద ఉంటది అది, ఇంతకన్నా. ఎస్, రైట్ ఆన్సర్. హ్యాండ్స్ ఉంటాయి కానీ లెగ్స్ ఉండవు, ఫేస్ ఉంటుంది కానీ ఐస్ ఉంటుంది. ఆహా, అరవదు కాదు, అది మనతో మాట్లాడదు కానీ మనం చూడగానే ఓకే 8 అయింది 9 అయింది అనుకుంటాం కదా. దట్ డోంట్ టాక్ బట్ గివ్ ఆన్సర్. ఓకే, యా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.